అక్టోబర్ ఎండింగ్లో రిలీజ్ అయిన 2 తెలుగు మూవీస్ అండ్ ఒక డబ్బింగ్ మూవీ మంచి సక్సెస్ఫుల్ కావడం వలన నవంబర్ నెలలో కూడా సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుందేమో అనుకున్నా కానీ సాడ్లీ ప్రతి నవంబర్లానే ఈ నవంబర్ కూడా చాలా డల్గానే సాగింది. ఈ నెలలో రిలీజ్ అయిన నోటబుల్ తెలుగు మూవీస్ల సంఖ్య 5. ఆ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేశాయన్న విషయం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నిఖిల్ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 8న రిలీజ్ అయింది. అక్టోబర్ వరకు అసలు ఇది ఒక సినిమా వస్తుందన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. దానికి తోడు ఈ మూవీ టీం ఏదో 1-2 ఇంటర్వ్యూస్ తప్పితే పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. సో ఈ మూవీ ఒకటి ఉందని చాలా మందికి తెలియకపోవడంతో చాలా తక్కువ మంది ఈ మూవీని చూశారు. ఆ చూసిన వాళ్ళ నుంచి కూడా పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది. 3 వారాలకే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వచ్చేసింది. సెకండ్ మూవీ మట్కా. వరుణ్ తేజ్ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 14న రిలీజ్ అయింది. రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన ఒక ఫిక్షనల్ బయోపిక్ మూవీ ఇది. కొంగువా మూవీతో పాటు రిలీజ్ అవ్వడం వల్ల స్టార్టింగ్లో ఈ మూవీని పెద్దగా ఎవరు పట్టించుకొని చూసిన కొంతమంది నుండి కూడా పాజిటివ్ టాక్ అనేది రాకపోవడంతో ఈ మూవీ కూడా చాలా పెద్ద ఫ్లాప్ అయింది. ప్రతి మూవీలో ఏదో ఒక కొత్తదనం చూపించాలని వరుణ్ తేజ్ పడుతున్న తాపత్రయాన్ని మెచ్చుకోవచ్చు కానీ ఆ క్రమంలో ఆయన ఎంచుకుంటున్న కథల విషయంలో మాత్రం ఇంకొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. ఈ మూవీ డిసెంబర్ 5th నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి వస్తుంది. సో చూడాలనుకుంటే ఒక లుక్ వేయండి. థర్డ్ మూవీ మెకానిక్ రాకీ. విశ్వక్సేన్ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 22న రిలీజ్ అయింది. విశ్వక్సేన్ ప్రమోషన్స్ టైంలో ఇచ్చే స్పీచెస్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందేగా. సో ఈ మూవీని కూడా తనదైన శైలిలో ప్రమోట్ చేశారు. ఈవెందో ఈ మూవీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఆడియన్స్కి అంతగా ఎక్కకపోయినా కంటెంట్ పరంగా ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తుందని విశ్వక్సేన్ భరోసా ఇచ్చారు. ఏమాత్రం ఎంటర్టైనింగ్గా లేని ఫస్ట్ హాఫ్ వల్ల నీరసపడ్డ ఆడియన్స్ని సెకండ్ హాఫ్ ఒక లెవెల్ వరకు సాటిస్ఫై చేసింది. అయితే అది మరీ విశ్వక్సేన్ చెప్పినంత కాకుండా ఒక మోస్తరుగానే వర్కౌట్ అవడం వలన కలెక్షన్స్ పరంగా మెకానిక్ రాకీ విశ్వక్సేన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా మారే దిశగా సాగుతుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకెందుకో ఈ మూవీలో ఉన్న కంటెంట్ కంటే ప్రమోషన్స్ టైంలో విశ్వక్సేన్ చూపించే ఓవర్ కాన్ఫిడెన్సే ఈ మూవీ పోవడానికి మెయిన్ రీజన్ అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఫోర్త్ మూవీ జీబ్రా. సత్యదేవ్ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 22న రిలీజ్ అయింది. సత్యదేవ్ చాలా గట్టిగానే ఈ మూవీని ప్రమోట్ చేసినప్పటికీ ఆయన ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా లేకపోవడం వలన చాలా లో బస్తోనే ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే సర్ప్రైజింగ్లీ ఈ మూవీకి ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ రావడం వలన వస్తున్న కలెక్షన్స్ తక్కువగానే ఉన్నప్పటికీ స్టేబుల్గానే మూవీ రన్ అవుతుండడం వలన థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి ఈ మూవీ ఇదివరకటి సత్యదేవ్ మూవీస్ కంటే బెటర్ కలెక్షన్స్నే రాబడుతుందని అంచనా. ఫస్ట్ 10 డేస్కి గాను ఈ మూవీ నియర్లీ 4 crore నెట్ కలెక్ట్ చేసిందని తెలిసింది. సో చూడాలి మరి ఈ మూవీ టోటల్గా ఎంత కలెక్ట్ చేస్తుందో అని. ఫిఫ్త్ మూవీ దేవకీ నందన వాసుదేవ. అశోక్ గల్లా హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ కూడా నవంబర్ 22న రిలీజ్ అయింది. టాలీవుడ్కి ఒక్క బోయపాటి సరిపోరన్నట్టు ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన శిష్యుడు డైరెక్ట్ చేసిన అమోఘ ప్రాణ సంకటం ఈ దేవకీ నందన వాసుదేవ మూవీ. ముందు నుండి ఈ మూవీ మీద ఆడియన్స్లో పెద్దగా హైప్ ఏమీ లేదు. సో ఈ మూవీ మీద హైప్ తీసుకురావాలనే ఉద్దేశంతో రిలీజ్కి ముందు రోజు మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఈ మూవీని ప్రమోట్ చేసినప్పటికీ చాలా అవుట్డేటెడ్గా ఉన్న స్టోరీ అండ్ నెరేషన్తో వచ్చిన ఈ మూవీకి మొదటి షో నుండే నెగిటివ్ టాక్ రావడం వలన బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక డిజాస్టర్లా మిగిలిపోయింది ఈ మూవీ. మొత్తానికి రిలీజ్ అయిన 5 నోటబుల్ తెలుగు మూవీస్లో 4 మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. ఒక మూవీ మాత్రం ఫ్లాపా హిట్టా యావరేజ్ అన్నది తెలియని విధంగా ఉంది. ఇక డబ్బింగ్ మూవీస్ విషయానికి వస్తే కంగువా ఒక్కటే ఈ నెలలో రిలీజ్ అయిన నోటబుల్ డబ్బింగ్ మూవీ. చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన కంగువా మూవీ కూడా డిజాస్టర్ కావడంతో డబ్బింగ్ మూవీస్ పరంగా కూడా ఈ మంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రభావం కనబడలేదు. సో ఈ డిజాస్టర్స్ నవంబర్ నుండి తేరుకొని డిసెంబర్ నెలలో తెలుగు సినిమాలు పుంజుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.